హలో ఫ్రెండ్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సెకండ్ వీకెండ్ కూడా కంప్లీట్ చేసుకున్నది. ఇప్పటి వరకు వరల్డ్ వైడ్గా ఎంత గ్రాస్ రాబట్టింది, ఎంత షేర్ రాబట్టింది, నిన్న సండే రోజు 11th డే ఎంత షేర్ రాబట్టింది, హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ బిజినెస్కు ఎంత పర్సెంట్ రికవర్ అయింది అనేది వీడియోలో క్లియర్గా ఏరియాల వారి కలెక్షన్ మాట్లాడదాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సెకండ్ వీకెండ్ కూడా కంప్లీట్ అయిపోయింది. సెకండ్ వీక్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే 8th డే రోజు అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో 24 లక్షల షేర్ రాబట్టింది. ఫ్రైడే రోజు 9th డే అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో 17 లక్షల షేర్ రాబట్టింది. 10th డే సాటర్డే రోజు అయితే కలెక్షన్స్ కొద్దిగా ఇంక్రూజ్ అయినాయి, 31 లక్షల షేర్ రాబట్టింది. నిన్న సండే రోజు అయితే జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ అభిమానులు కొద్దిగా ఎక్కువనే చూసినట్టున్నారు. 44 లక్షల షేర్ రాబట్టింది నిన్న 11th డే హరిహర వీరమల్లు. కలెక్షన్స్ అయితే కొద్దిగా నిన్న సండే రోజు పెరిగినాయి. ఇంకా టోటల్ వరల్డ్ వైడ్గా 11 డేస్ ఏరియాల వారి కలెక్షన్ షేర్ తీసుకుంటే నైజాంలో 19 కోట్ల షేర్ రాబట్టింది హరిహర వీరమల్లు. 37 కోట్ల టార్గెట్ బరిలోకి దిగిన ఈ సినిమా ఇంకా ఆల్మోస్ట్ 18 కోట్ల దాకా షేర్ రాబట్టలే. నైజాంలో అయితే 19 కోట్ల షేర్ రాబట్టింది. సీడెడ్ మొత్తం మీద 8 కోట్ల షేర్ రాబట్టింది 11 డేస్కు హరిహర వీరమల్లు. ఇక ఉత్తరాంధ్ర మొత్తం మీద 7 కోట్ల 70 లక్షల షేర్ రాబట్టింది. ఈస్ట్ గోదావరి 5 కోట్ల 53 లక్షల షేర్ రాబట్టింది 11 రోజులకు హరిహర వీరమల్లు. ఇక వెస్ట్ గోదావరి 4 కోట్ల 54 లక్షల షేర్ రాబట్టింది. గుంటూరు మొత్తం మీద 11 రోజులకు 5 కోట్ల 50 లక్షల షేర్ రాబట్టింది. కృష్ణా డిస్టిక్ మొత్తం 4 కోట్ల 80 లక్షల షేర్ రాబట్టింది. నెల్లూరు మొత్తం మీద 2 కోట్ల 1 లక్ష షేర్ రాబట్టింది హరిహర వీరమల్లు. 11 రోజుల గాను రెండు తెలుగు రాష్ట్రాల్లో 57 కోట్ల 25 లక్షల షేర్ రాబట్టింది. 84 కోట్ల 80 లక్షల గ్రాస్ రాబట్టింది రెండు తెలుగు రాష్ట్రాలు 11 రోజులకు హరిహర వీరమల్లు. అంటే 2 వీక్స్ కంప్లీట్ అవ్వలేదు, ఇంకా సెకండ్ వీకెండ్ మాత్రమే కంప్లీట్ అయిపోయింది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, అదర్ స్టేట్ మొత్తం కలిపి 5 కోట్ల 2 లక్షల షేర్ రాబట్టింది. ఓవర్సీస్ మొత్తం మీద 5 రోజుల కాను పెద్ద కలెక్షన్స్ ఏం నమోదు కావలేదు. ఫస్ట్ వీకెండ్ తర్వాత టోటల్ కలెక్షన్స్ అనేది ఓవర్సీస్ నుంచి కొలాప్స్ అయిపోయినాయి. 6 కోట్ల 32 లక్షల షేర్ మాత్రమే రాబట్టింది ఓవర్సీస్ నుంచి. టోటల్ అదర్ కంట్రీస్ మొత్తం కలిపి వరల్డ్ వైడ్గా హరిహర వీరమల్లు 11 రోజుల కలెక్షన్ షేర్ 68 కోట్ల 60 లక్షల షేర్ రాబట్టింది. 112 కోట్ల 50 లక్షల గ్రాస్ రాబట్టింది హరిహర వీరమల్లు. ప్రీ రిలీజ్ బిజినెస్ కు జస్ట్ 54% మాత్రమే రికవర్ అయింది. ఈ సంవత్సరంలో పవన్ కళ్యాణ్ కు బిగ్గెస్ట్ డిజాస్టర్ గా ఉండబోతుంది. ఆల్మోస్ట్ ఇంకా 57 కోట్ల దాకా షేర్ రాబట్టాలంటే అసాధ్యమే. ఎందుకంటే సెకండ్ వీక్లో కలెక్షన్ తీసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల నుంచే నమోదవుతున్నాయి. అదర్ స్టేట్ నుంచి ఓవర్సీస్ అనేది ఆల్మోస్ట్ కలెక్షన్స్ అనేది ఎండింగ్కి వచ్చినాయి. అది కూడా నిన్న సాటర్డే సండే జనసేన కార్యకర్తలు అభిమానులు పవన్ కళ్యాణ్ మీద ప్రేమతో చూడడం జరిగింది నిన్న సండే రోజు. అందుకే రెండు తెలుగు రాష్ట్రాల్లో 44 లక్షల షేర్ రాబట్టింది. ఈ రోజు కలెక్షన్స్ అనేది ఆల్మోస్ట్ 10 లక్షల లోపే షేర్ అనేది ఉండబోతుంది. వరల్డ్ వైడ్గా 68 కోట్ల 60 లక్షల షేర్ మాత్రమే రాబట్టింది. 127 కోట్ల టార్గెట్ బరిలోకి దిగిన ఈ సినిమా అసాధ్యం టార్గెట్ చేరుకోవడం అంటే. పవన్ కళ్యాణ్ మీద అదర్ హీరో ఫ్యాన్స్ కానీ కొందరు కానీ అయితే ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ కు 100 కోట్ల షేర్ మూవీ లేనే లేదు. 100 కోట్ల షేర్ ఎప్పుడు కొడతావు పవన్ కళ్యాణ్, 100 కోట్ల షేర్ అనేది ఇంకా నీ మూవీ ఎప్పుడు సాధిస్తుంది అనే విధంగా ట్రోల్స్ అయితే చాలా గట్టిగానే జరుగుతున్నాయి. ఎందుకంటే లేటెస్ట్గా పాన్ ఇండియా స్టార్లు ప్రభాస్ కానీ, ఎన్టీఆర్ కానీ, అల్లు అర్జున్ కానీ మొదటి రోజే 100 కోట్ల షేర్ గ్రాస్ తీసుకుంటే మొదటి రోజే 150 కోట్లకు పైగా గ్రాస్ రాబడుతున్నాయి వాళ్ళ మూవీస్. ఆ మూవీస్తో కంపేర్ చేస్తే లేటెస్ట్గా పవన్ కళ్యాణ్ టాప్ 3 మూవీస్ చూసుకున్నా కానీ వకీల్ సాబు ఆల్మోస్ట్ 86 కోట్ల దాకా షేర్ రాబట్టింది. భీమ్లా నాయక్ 94-96 కోట్ల దాకా షేర్ రాబట్టింది. 100 కోట్ల షేర్ మార్క్ అనేది లాస్ట్ మూవీ భీమ్లా నాయక్ చేరుకోలేదు. ఆల్మోస్ట్ 3 సంవత్సరాల గ్యాప్ తర్వాత రిలీజ్ అయిన హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ కంటే పెద్ద బజ్ ఏం లేదు, కానీ ఎంతో బజ్ ఉన్నట్టు ఏం రత్నం అభిమానుల్లో ఆశలు అయితే రేకెత్తించండు. ఎందుకంటే ట్రైలర్ మొత్తం ఫేడ్ వ్యూస్ కొని రియల్గా దీని మీద బజ్ ఉందా లేకపోతే ఆడియన్స్లో ఇంత కెపాసిటీ ఉందా అనేది ఎక్కడ తెలుసుకోలేకుండా 48 మిలియన్ సాధించిన దాన్ని సాంగ్స్ వచ్చినప్పుడు కూడా ఎంతో హైప్ ఫేడ్ వ్యూస్ తీసుకొని సినిమా మీద రియాలిటీ బజ్ ఏముంది, సినిమా అభిమానులతో పాటు కామన్ ఆడియన్స్ ఏమనుకుంటారు అనేది తెలియలేకుండా పోయింది. ఉదాహరణకు తీసుకుంటే హరిహర వీరమల్లు ఫస్ట్ సాంగ్ వచ్చినప్పుడు
18 మిలియన్ సాధించింది ఫస్ట్ సాంగ్ అయితే. లేటెస్ట్గా వచ్చిన ఇంత మోస్ట్ హైప్ మూవీ పవన్ కళ్యాణ్ కెరీర్లోనే కాదు, తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే ఓజీ మీద బ్రహ్మాండమైన హైప్ ఉంది. ఈ సినిమా రియల్ లైక్స్ అని చెప్పుకోవచ్చు. లైక్స్ ఆల్మోస్ట్ 800K దాకా రికార్డు స్థాయి లైక్స్ సాధించింది. యూజ్ చేసుకుంటే జస్ట్ 6.5 మిలియన్స్ మాత్రమే రాబోతుంది 24 అవర్స్లో. అంటే ఇది రియాలిటీ. మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాజమౌళి సినిమా అయినా కానీ, ఏ సినిమా అయినా కానీ వ్యూస్ తీసుకుంటే, లైక్స్ పరంగా తీసుకుంటే 1 మిలియన్ లైక్స్ దాటితే మహా ఎక్కువ. 10 మిలియన్స్ ఆల్మోస్ట్ 15 మిలియన్స్ వ్యూస్ దాటితే మహా ఎక్కువ. గతంలో ఎన్నో సినిమాలకు, అటర్ ఫ్లాప్ సినిమాలకు, డిజాస్టర్ సినిమాలకు రియాలిటీ ఏంటి, హైప్ ఏంటి అనేది ఏది అర్థం కాకుండా ఫేడ్ వ్యూస్ కొని, ఫేడ్ లైకులు కొని అంత గందరగోళం పట్టించారు. లాస్ట్ కొన్ని సినిమాలకైతే ఫేక్ కలెక్షన్స్ 180 కోట్లని, 190 కోట్లని ఇలాంటి ఫేక్ అనేది మొదలైంది. ఇప్పుడు ఓజీ మూవీ రియాలిటీగానే వెళ్తున్నట్టు అనిపించింది నాకు తెలిసి. అప్పట్లో దేవర మూవీ రిలీజ్ అయినప్పుడు ట్రైలర్కు 24 అవర్స్లో 10 మిలియన్సే వచ్చినాయని విపరీతమైన ట్రోల్స్ అడిగింది. కానీ ఆ 10 మిలియన్సే పబ్లిక్లో నుంచి వచ్చినాయి. ఆ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ 2 తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి ప్రభజనం క్రియేట్ చేసి పెట్టిందో అందరికి తెలుసు. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన ఓజీ మూవీ లైక్స్ కానీ, వ్యూస్ కానీ పవన్ కళ్యాణ్ చరిస్మా తోటి ఆ సినిమా క్రేజ్ మీదనే వచ్చినాయి. అందుకే మనం ఎవరన్నా ట్రోల్ చేస్తున్నారా, అరే గేమ్ చేంజరు హైరానా ధూప్ సాంగే 20 మిలియన్స్ కొట్టింది, ఓజీ ఇంత గంభీర ఒక్క షాట్ చాలు, ఓజస్ గంభీర అని ఆ షాట్ పవన్ కళ్యాణ్ లుక్ అంత హైప్ ఉన్న మూవీ 7 మిలియన్స్ కూడా రాలేదని ఎవరైనా ట్రోల్ చేస్తారా? ఎందుకంటే ఇవి రియల్ న్యూస్ కాబట్టి. ఇంకా లేటెస్ట్గా అయితే ఓజీ మూవీ మీదనే అభిమానులు 100 కోట్ల షేర్ అనేది ఆశలు పెట్టుకోవాల్సిందే. నాకు తెలిసి ఓజీ మీద సినిమా ఎలా ఉన్నా కానీ అభిమానులు డిసప్పాయింట్ అయినా, బంపర్ హిట్ అయినా, యావరేజ్ అయినా కానీ ఈ సినిమా 100 కోట్ల షేర్ అనేది జస్ట్ 2 డేస్లోనే బ్రేక్ చేస్తుందనే ఎక్స్పెక్టేషన్ అయితే నాకుంది, నా ఒపీనియన్ ఉంది. ఎందుకంటే ఈ సినిమా సోలో రిలీజ్ పడుతున్నట్టే తెలుస్తుంది. అఖండ పోస్ట్ పోన్ అయ్యి December 4th అని అంటున్నారు. ఇంకా ఫైనల్గా అయితే రాలేదు, కంక్లూజన్ అనౌన్స్మెంట్ రాలేదు. కానీ సోలో రిలీజ్ పడితే 2 తెలుగు రాష్ట్రాలు ఆల్మోస్ట్ 95% థియేటర్లని ఓజీకే కేటాయించడం. ఇంకా సినిమా ఎలా ఉన్నా కానీ సినిమా మీద ఉన్న హైప్తో డే 1 కలెక్షన్ పూలింగ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండే అవకాశం ఉంది. అందుకే జస్ట్ 2 డేస్లోనే 100 కోట్ల షేర్ ఎగిరిపోయే అవకాశం ఉంది. లాంగ్ రన్లో హరిహర వీరమల్లు కనీసం 70 కోట్ల షేర్ కూడా దాటింది. ఓజీ మీద రియల్ క్రేజ్ అనేది అక్కడ మొదలవుతుంది. ఇప్పుడు కొన్ని సినిమాలకు హరిహర వీరమల్లు నేను చాలా మంది 48 మిలియన్స్ వచ్చిందంటే నేను ఇది మొత్తం ఫేక్ వ్యూస్, ఫేక్ లైక్స్ అంటే అందరు నన్ను చాలా కామెంట్లలో వేసుకున్నారు. కానీ అది క్రేజ్ లేదురా బాబు, పబ్లిక్లో లేదు, ఆడియన్స్లో లేదు అన్నా కానీ అర్థం కాలేదు. డే 1 కలెక్షన్స్, లాంగ్ రన్ కలెక్షన్సే ఉదాహరణ. ఓజీ మూవీకి ఎలాంటి టాక్ ఉన్నా కానీ దాని క్రేజ్ ఆడియన్స్లో కూడా ఆ రేంజ్ బజ్ ఉంది అనేది క్లియర్గా బల్లగుద్ది చెప్పొచ్చు. మినిమం 100 కోట్ల షేర్ నుంచి ఇంకా ఎన్ని కోట్ల వరకు పరిగెత్తదో షేర్ కానీ ఓజీ మీద అయితే పవన్ కళ్యాణ్ కెరీర్లో ఫస్ట్ 100 కోట్ల షేర్ మూవీ కాబోతుంది. దీంట్లో డౌటే లేదు. ట్రోల్స్ అనేది అదర్ హీరోకు ఫ్లాప్ పడ్డప్పుడు 100% అదర్ హీరో ఫ్యాన్స్ ఉంటాయి. హరిహర వీరమల్లు ఫైనల్గా అయితే క్లోజింగ్ కలెక్షన్స్ వచ్చినట్టే. ఈ రోజు అయితే కలెక్షన్ బట్టి బుకింగ్ ట్రాక్ బట్టి చూస్తుంటే ఆల్మోస్ట్ 10 లక్షల పైన వస్తే మహా ఎక్కువ. ఈరోజు షేర్ 10 లక్షలు ఆల్మోస్ట్. మొన్నటితో చాలా వరకు వీకెండ్లో అయితే డెఫిసిట్ పడ్డాయి. 0 షోరే లెక్కేసుకోవచ్చు. ఎందుకంటే థియేటర్ రెంట్, కొన్ని థియేటర్లు అయితే రెంట్ కూడా వెళ్ళలే, అంటే డెఫిసిట్ మీద నడిచింది సినిమా అయితే. సండే కాబట్టి అభిమానులు రిపీట్గా చూసినట్టున్నారు. అందుకే 44 లక్షల షేర్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఓజీ మీద మీ ఒపీనియన్ ఏంటి, ఆ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది కామెంట్ రాయండి. ఫస్ట్ సాంగ్ అయితే నాకు బ్రహ్మాండంగా నచ్చింది, ఆ లుక్స్ కూడా బ్రహ్మాండంగా నచ్చింది, నాకు అంచనాలు అయితే పెంచింది. హరిహర వీరమల్లు కలెక్షన్ పరిస్థితి ఇది. ఈరోజు కలెక్షన్ పరిస్థితి ఇంకా దారుణం. థ్యాంక్ యూ సో మచ్.